నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విశాఖ డైరీ అవకతవకలపై ఆడిట్ జరగాల్సి ఉంది. శాసనసభ సంఘం అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, సభ్యులు పల్లా శ్రీనివాసరావులు వెల్లడి. విశాఖ పోర్టులోని కంటైనర్ టెర్మినల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన మంత్రి నాదెండ్ల. 483 మెట్రిక్ టన్నుల పీడీఎస్ గుర్తించి సీజ్ చేసిన అధికారులు. ఎస్సీ వర్గీకరణపై పార్లమెంట్లో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. మాజీ ఎంపీ హర్షకుమార్. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని శ్రీవారిని వేడుకున్న తిరుమలలో మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడి. విశాఖ డైరీపై ఆడిట్ జరగాల్సిందేనని శాసనసభ ప్రత్యేక హౌస్ కమిటీ అభిప్రాయపడింది. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత సందేహాలు పెరిగాయని సభా సంఘం అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ వెల్లడించారు. విశాఖ డైరీలో జరిగిన అవకతవకలపై ఏర్పాటైన అసెంబ్లీ శాసనసభ సంఘం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. ఈ సభా సంఘం చైర్మన్ జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో సభ్యులు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గౌతు శిరీష, ఆర్వీఎస్కే రంగారావు, దాట్ల సుబ్బరాజు, బోండా ఉమా మహేశ్వరరావులు సోమవారం విశాఖకు చేరుకున్నారు. బస చేసిన హోటల్ నుంచి అందరూ విశాఖ డైరీకి వెళ్లారు. అధికారులతో కలిసి డైరీని ప్రత్యక్షంగా పరిశీలించారు. సుమారు 3 గంటల పాటు డైరీపై సమీక్ష నిర్వహించారు. అలాగే జిల్లా అధికారులతో కూడా సభా సంఘం సమీక్ష నిర్వహించింది. స్పీకర్ ఆదేశాలతోనే తాము విశాఖ డైరీని పరిశీలించామని, పరిశీలన తర్వాత మరింత సందేహాలు పెరిగాయని సభా సంఘం చైర్మన్ జ్యోతుల నెహ్రూ వెల్లడించారు. వీటి మీద ఒక నిపుణుల కమిటీ వేయాలని తెలిపారు. అలాగే విశాఖ డైరీ మీద ఆడిట్ జరగాల్సిన అవసరం ఉందన్నారు. తమ పరిశీలన సమయంలో విశాఖ డైరీ చైర్మన్ హాజరు కాలేదని, కేవలం ఎండీ మాత్రమే పాల్గొన్నారని చెప్పారు. ఈ డైరీ 4 జిల్లాల పరిధిలో ఉన్నందున ఆ 4 జిల్లాల్లో ప్రజా అభిప్రాయ సేకరణ చేస్తామన్నారు. పాడి రైతులకు నష్టం కలగకుండా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇప్పటి వరకు విశాఖ డైరీపై అనేక అనుమానాలు, సందేహాలు ఉన్నాయని, అవి మరింతగా పెరిగాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. పాడి రైతులను అడిగితే పాల ధర తగ్గించారని చెప్తున్నారని, యాజమాన్యం మాత్రం అదేమీ లేదని చెబుతుందన్నారు. ఈ డైరీని కమిటీ మరోసారి పరిశీలిస్తుందని చెప్పారు. ఆ సందర్భంగా ఇందులో ఉన్నటువంటి నిజానిజాలు ఏంటి తెలుసుకోవాలనేటటువంటి ఆలోచనతో మొట్టమొదటిసారిగా ఈ ప్లాంట్కి రావడం జరిగింది. ఆ సందర్భంగా సుదీర్ఘంగా ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ అధికారులతోటి జిల్లా అధికారులు కలిసి దీని మీద వచ్చినటువంటి ఆరోపణలు అన్నిటినీ కూడా చర్చించడం జరిగింది. అయితే మీరు అడగొచ్చు ఈ చర్చల్లో ఏమొచ్చింది అని చెప్పి. మరింత సందేహాలు వచ్చాయి. చర్చల్లో వారు ఇచ్చినటువంటి యాజమాన్యం ఇచ్చినటువంటి సమాధానాలు చూస్తే వచ్చినటువంటి ఆరోపణల కంటే సందేహాలు ఎక్కువ పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఇంకా ఏమి క్లారిటీ రాలేదు. మళ్ళీ భవిష్యత్తులో దీని మీద నిపుణులు కూడా వేసి ఇక్కడ ప్రధానంగా ఒక ఆడిటర్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఆర్థిక నిపుణుడు. అలాగే కంపెనీ యాక్ట్ని పూర్తిగా క్షుణ్ణంగా తెలుసున్నటువంటి ఒక వ్యక్తిని, అదే రకంగా కోఆపరేటివ్, ఈ అన్నిటినీ ముగ్గురిని కూడా చూసుకునే వాళ్ళతో పాటు మా కమిటీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి దీని మీద తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మరి గత అసెంబ్లీ సెషన్లో పాడి రైతులు, అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీసు, అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలు అసెంబ్లీకి వచ్చి కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి గౌరవ స్పీకర్ గారైనటువంటి అయ్యన్ గారు ఇక్కడ ఈ హౌస్ కమిటీ ఫామ్ చేయడం జరిగిందండి. ఇక్కడికి వారు ఇచ్చినటువంటి ఆదేశాలు, ఏదైతే కమిటీకి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే, ఇక్కడ వెళ్ళి ఏదైతే అనుమానాలు ఉన్నాయో, ఏదైతే సందేహాలు ఉన్నాయో, ఆ సందేహాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద వాటిని తెలుసుకొని రమ్మని చెప్పి పంపడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత
ఆ సందేహాలు అనుమానాలు ఒకసారి మాట్లాడితే యాజమాన్యంతో అవి ఇంకా ఎక్కువైపోయినాయి మాకు. ముఖ్యంగా పాడి రైతులు యాజమాన్యంతో మాట్లాడితే మేమేమి డబ్బులు తగ్గించట్లేదు అన్నారు. ఒకవైపు దానా రేటు పెరిగిపోయింది, పాల ధర చూస్తే తగ్గించారు. దీని మీద మాకు న్యాయం చేయండి అని పాడి రైతులు మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని ఇక్కడ అడిగితే యాజమాన్యం వారు ఏమన్నారంటే మేము ఒక పైసా కూడా తగ్గించలేదు అని చెప్పి వారు చెప్తున్నారు. ఇది ఇంకా అనుమానాలకు దారితీసింది. అదే కాకుండా ఏదైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి వారేం చెప్తున్నారంటే మధ్యలో దళారుని పెట్టి సుమారు 77 రూపాయలు తీసేసుకుంటున్నారు. మాకు చాలా కష్టంగా ఉంది. 20 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నాం. ఇక్కడ చూస్తే మా శ్రమను దోపిడీ చేస్తున్నారు అని చెప్పి వారు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇక్కడ మాట్లాడితే మేము ఒక పైసా కూడా తీసుకోవట్లేదు, వాళ్ళకి ఏదైతే స్టాట్యూటరీ ప్రొవిజన్స్ ఉన్నాయో దాని మాదిరిగా ఇస్తున్నామని చెప్పేసి పొంతన లేనటువంటి సమాధానాలు చెప్తున్నారు. ఇది ఇంకా అనుమానాలకు దారితీసింది. అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అనుమానులు ఎవరైతే వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి క్వాలిఫికేషన్ లేకపోయినప్పటికీ కూడా సీనియర్ పొజిషన్లు ఇచ్చారు. ఎప్పటి నుంచో విశాఖ డైరీ ముందు నిరసన చేస్తున్న కార్మికులను సభా సంఘం సభ్యులు మాట్లాడారు. వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. త్వరలోనే ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామని, డైరీ సమస్యలను కమిటీ దృష్టికి తేవాలని కోరారు. సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇద్దరు రైతుల సంక్షేమం కోసం ఆలోచిస్తున్నారని చెప్పారు. తవ్వే కొద్దీ రేషన్ బియ్యం అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. మొన్న కాకినాడ, సోమవారం విశాఖ పోర్టుల్లో బియ్యం మాఫియా అక్రమాలు బయటపడ్డాయి. విశాఖ పోర్ట్ కంటైనర్లో విదేశాలకు ఎగుమతి చేస్తున్న 483 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యాన్ని మంత్రి నాదెండ్ల సమక్షంలో అధికారులు సీజ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేజీ బియ్యాన్ని 43.40 రూపాయలకు కొనుగోలు చేసి రాష్ట్రంలో ఉన్న 1,48,00,000 రైస్ కార్డుదారులకు పంపిణీ చేస్తుంది. 12,800 కోట్ల రూపాయలు ఈ పీడీఎస్ బియ్యాన్ని పేదలకు అందజేస్తుంది. అయితే ఈ బియ్యాన్ని అక్రమార్కులు పేదల నుంచి కేజీ 10 రూపాయలకే కొనుగోలు చేసి విదేశాల్లో 70 నుంచి 80 రూపాయలకు అమ్ముకుంటూ కోట్లు గడిస్తున్నారు. కాకినాడ పోర్టులో గత 3 ఏళ్లలో 1,38,00,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని, విశాఖ పోర్టు నుంచి 36,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేశారు. వీటి విలువ అక్షరాల 12,000 కోట్లు బియ్యం ఎగుమతి అయింది. తాజాగా మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖ పోర్ట్ కంటైనర్ టెర్మినల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జేసీ మయూర్ అశోక్ ఆధ్వర్యంలో అధికారులు 7 బృందాలుగా విడిపోయి ఈ తనిఖీలు చేపట్టారు. బియ్యం మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పేదలకు పంపిణీ చేసే బియ్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 12,800 కోట్లు ఖర్చు చేస్తూ వారికి ఉచితంగానే అందజేస్తున్నాయన్నారు. అయితే అక్రమార్కులు విదేశాలకు వీటిని ఎగుమతి చేస్తూ కోట్లాది రూపాయలు దండుకుంటున్నారని అన్నారు. ఇప్పటికే కాకినాడ పోర్ట్ బియ్యం మాఫియాపై ముఖ్యమంత్రి చంద్రబాబు సిఐడి ద్వారా సిట్ ఏర్పాటు చేశారని వెల్లడించారు. మిగతా చోట్ల జరిగిన అక్రమాలను కూడా సిట్కు తాము అందజేస్తామన్నారు. పేదల బియ్యం అక్రమ మాఫియా అంశం రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. అనకాపల్లిలో కూడా బియ్యం అక్రమ మాఫియాపై తనిఖీలు జరుగుతున్నాయి. ఈ తనిఖీల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, జేసీ మయూర్ అశోక్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పార్లమెంట్లో చర్చించాలని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ వ్యతిరేక తీర్పునిచ్చిందని, ఈ తీర్పు సక్రమం కాదన్నారు. ఎస్సీలను వర్గీకరించాలంటే పార్లమెంట్లో 341 ఆర్టికల్ను సవరించాల్సి ఉందని చెప్పారు. అలాంటిదేమీ జరగకుండా అటు పార్లమెంట్ను, ఇటు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి సుప్రీంకోర్టు తీర్పునివ్వడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. హనీ ట్రాప్ కేసులో సిపిని ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ చేశారు. తన కుమారుడు సుందర్ వ్యాపారవేత్తగా ఉంటూ ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్నారని చెప్పారు. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దుర్గారావు పోటీ చేస్తున్నారని వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాము పర్యటిస్తున్నట్టు వెల్లడించారు. ఎందువల్లంటే సుప్రీంకోర్టు
రాజ్యాంగాన్ని ధిక్కరించి పార్లమెంట్ని బైపాస్ చేసి తీర్పిచ్చింది. కాబట్టి ఈ తీర్పు సక్రమం కాదని మేము భావిస్తున్నాం, ఎంపీలు అందరూ భావిస్తున్నారు. కాబట్టి ఇది పార్లమెంట్లో చర్చ జరిగితే 341ని అమెండ్ చేయకుండానే ఈ తీర్పు ఇవ్వచ్చు, ఆ అధికారం సుప్రీంకోర్టు దాకా ఉందా అని తెలుస్తుంది. దీని ద్వారా సుప్రీంకోర్టు గొప్పదా పార్లమెంట్ గొప్పదా అన్న చర్చ కూడా జరుగుతుంది. రాజ్యాంగానికి అనుసరించే సుప్రీంకోర్టు యొక్క తీర్పులు ఉండాలి. ఇది రాజ్యాంగానికి అనుసరించకుండా ఇచ్చిన తీర్పు కాబట్టి దీన్ని సుప్రీంకోర్టు విత్డ్రా చేసుకుని కొత్త తీర్పు ఇవ్వాలి, లేదంటే పార్లమెంట్లో డిస్కషన్ చేసి సుప్రీంకోర్టు తీర్పును రద్దు చేసి నిజంగా పార్లమెంటుకి వర్గీకరణ చేయాలనుకుంటే 341 ఆర్టికల్ని సవరించి రాజ్యాంగ సవరణ చేసి 3/4 మెజార్టీతో సాధించి మాత్రమే వర్గీకరణ చేయాలి. అంతవరకు కూడా ఈ వర్గీకరణ చెల్లదు. రాష్ట్ర ప్రభుత్వాలు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం లేదు. కేసులో సిపి చేసింది పూర్తిగా తప్పు. ఒక కంప్లైంట్కి వచ్చిన ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తుల్ని ఒక అబ్బాయిని 3 గంటలు అతను రూమ్లో పెట్టి బ్రెయిన్ వాష్ చేసి అక్కడి నుంచే బయటకు పంపించి బెదిరించి బయటకు పంపించి అమెరికా పంపించేశాడు. ఈ అమ్మాయిని విచారించకుండానే పోలీస్ కస్టడీలోకి తీసుకుని ఆ అమ్మాయి మీద హానీ ట్రాప్ అని చెప్పి రకరకాల కేసులు పెట్టి చేయడం అన్నది క్షమించడానికి నేరం. అమ్మాయి దగ్గర కేజీ బంగారం ఉందని చెప్పాడు, అర కేజీ వెండి ఉందని చెప్పాడు, 1,05.15 lakhs ఉందని చెప్పాడు, క్యాష్ ఉందని చెప్పాడు, ముఠా ఉందని చెప్పాడు. ఏమి కూడా లేవు. ఒక విచారణ చేయకుండా ఇన్ని అబండాలు వేసిన సిపి ఎందువల్ల ఎలా చేశాడంటే అతను విశాఖ డైరీ చైర్మన్ అయినటువంటి అడారి తులసిరావు యొక్క మేనకోడలో సమ్ రిలేటివ్ ఏదో అని తెలిసింది. అంటే రాజకీయ ప్రలోభాలకు లొంగి డబ్బులు తీసుకుని సిపి చేశాడు కాబట్టి సిపినే ప్రాసిక్యూట్ చేయాలి. ఇమీడియట్గా స్టేట్ గవర్నమెంట్ ఈ కేసుని టేకప్ చేసి సిట్ చేసి ఈ అమ్మాయికి న్యాయం చేయాలి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం శుభ పరిణామమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని వేడుకున్నట్టు తెలిపారు. చక్కటి వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా ఉన్నాయన్నారు. నదులు పూర్తి స్థాయిలో పరవళ్లు తొక్కుతున్నాయన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య దర్శనం ఈరోజు చేసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. స్వామివారు చాలా ఆశీర్వచనాలు మన రాష్ట్రానికి ఇవ్వాలని, ఈ ఆశీర్వచనాలతో మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఇవాళ చక్కటి వర్షాలు పడి పంటలు పండి ఇవాళ నదులన్నీ కూడా చక్కగా పూర్తి స్థాయిలో గతంలో ఎప్పుడు లేని విధంగా దాదాపు 20-30 సంవత్సరాల చరిత్రలో 100% మనకున్నటువంటి అన్ని నదులు రిజర్వాయర్లు కూడా వాటర్తో నిండి ఉండడం అనేది చాలా శుభపరిణామం. ఇవాళ నూతన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు యువ నాయకుడు నారా లోకేష్ గారు మరి మొన్న ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలని అన్నింటినీ కూడా సక్రమమైన మార్గంలో పెట్టే దాంట్లో భాగంగా పేరెంట్స్ మీటింగ్ పెట్టించడం అనేది చాలా శుభపరిణామం. ఇవాళ అందరిలో కూడా ఒక చైతన్యం, తల్లిదండ్రులకి బిడ్డల పట్ల వాళ్ళ భవిష్యత్తు పట్ల వాళ్ళకు ఒక అవగాహన కలిగించడం, అలాగే ఉపాధ్యాయులు అదేవిధంగా స్కూల్లో ఉన్నటువంటి ఏమైనా లోటుపాట్లు ఉన్నా కూడా అవన్నీ కూడా రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో సంపూర్ణంగా, ఎందుకంటే ఇది ఒక చరిత్ర, దాదాపు 30,000 పైన స్కూల్స్లో ఒకే రోజు ఒకే సమయంలో. తిరుమల లడ్డు కౌంటర్లలో టీటీడీ ఏఈఓ వెంకయ్య చౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. టోకెన్ల స్కానింగ్, లడ్డూల జారీ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. లడ్డూల రుచి, నాణ్యత పెరగడం పట్ల భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
తమకు న్యాయం చేయాలని కోరుతూ సన్ కాలేజ్ విద్యార్థులలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. 11 నెలల క్రితం కౌన్సిలింగ్ ద్వారా తాము కాలేజీలో చేరామన్నారు. ల్యాబులు గాని ప్రిన్సిపల్ గాని లేకుండా రేకుల షెడ్డులో కాలేజీని నిర్వహిస్తున్నారని చెప్పారు. బిల్డింగ్ ఫీజు పేరుతో 50,000 అధిక ఫీజులు వసూలు చేసి జాయిన్ చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం తమ సర్టిఫికెట్లు తమకు ఇచ్చి ప్రత్యామ్నాయంగా వేరే కాలేజీల్లో జాయిన్ చేయాలని డిమాండ్ చేశారు. మేము సన్ కాలేజ్లో ఫిజియోథెరపీ చేస్తున్నాము. మేము కౌన్సిలింగ్ ద్వారా ఈ కాలేజ్లో జాయిన్ అయ్యాం. ఫిబ్రవరిలో జాయిన్ అయ్యాం. ఆల్మోస్ట్ 11 months అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా కాలేజ్లో ప్రిన్సిపల్ లేరు. మా బ్రాంచ్కి ప్రిన్సిపల్ లేరు. కరెక్ట్గా క్లాసెస్ అవ్వలేదు. కేజీహెచ్కి మేము జాయిన్ అయినప్పుడు ఒకలా చెప్పారు, ఇప్పుడు ఒకలా చెప్పారు. 6 months కేజీహెచ్ తీసుకెళ్తామన్నారు, ఇక్కడ క్లాసెస్ అవుతాయి అన్నారు. అలా ఏం జరగలేదు. ఓన్లీ వన్ వీక్ ప్రాక్టికల్స్ కోసం మమ్మల్ని తీసుకెళ్లారు. అక్కడ కూడా ఇల్లీగల్గా తీసుకెళ్లారు. వీళ్ళు తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ ల్యాబ్ అని కానీ ఏమీ లేదు. మాకు ఎంబీబీఎస్ చదివి వాళ్ళు చేసి వచ్చి ప్రొఫెసర్స్ మాకు చెప్పాలి, వాళ్ళు చెప్పట్లేదు. వీళ్ళు ఇల్లీగల్గా నడుపుతున్నారు. ఆ ఫేక్ అని మాకు తెలిసింది. అఫిలియేషన్ అయిందో లేదో కూడా మాకు తెలియట్లేదు. మేము సన్ రైజ్ అన్ని చెక్ చేస్తే రాజస్థాన్లో సన్ రైజ్ అనే కాలేజ్ ఉంది. అది అగ్రికల్చర్ వాళ్ళకి ఎవరికైనా సరే ఫేక్ సర్టిఫికేట్స్ ఇస్తున్నాయని చెప్పేసి వాళ్ళని బ్యాన్ చేశారు. అక్కడ రాజస్థాన్ గవర్నమెంట్ బ్యాన్ చేశారు. ఆ సర్టిఫికేట్స్ పేరు మీద మాకు ఇప్పిస్తామని చెప్పేసి ఇక్కడ స్టూడెంట్స్కి చెప్పారు. ఎలా అంటే ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీకు అక్కడికి వెళ్ళి రాస్తే టైం పడుతుంది, మేము ఇక్కడ డబ్బులు ఇచ్చి మేము రాయిస్తామని చెప్పేసి ఎక్స్ట్రా 50,000 తీసుకొని వీళ్ళ దగ్గర సర్టిఫికెట్స్ ఇస్తామని చెప్పేసి ఇక్కడ ఎగ్జామ్ రాయించారు. అక్కడ కాలేజ్ బ్యాన్లో ఉంది. ఆ పేరు మీదుగా వీళ్ళు కాలేజ్ నడుపుతున్నారు. ఎక్స్ట్రా మేము కడుతున్న యూనివర్సిటీ ఫీజు కాకుండా ఎక్స్ట్రా అమౌంట్ 30,000 ఎక్స్ట్రా కడుతున్నాం వీళ్ళకి. బిల్డింగ్ ఫండ్ అని చెప్పేసి 50,000 మాకు అడ్మిషన్ ఫీజుతో తీసుకున్నారు. మాకు తీసుకోవాల్సిన ఫీజు కన్నా ఎక్కువ ఫీజు తీసుకుంటున్నారు. ఉన్న కాలేజ్ అయితే రేకుల షెడ్లో ఉంటుంది మా కాలేజ్. అందులోనే పారామెడికల్, అగ్రికల్చర్ అని, బీపీటీ అని ప్రాపర్గా ఒక కాలేజ్ మెయింటైన్ చేయాలి. ప్రాపర్ ఫ్యాకల్టీ లేదు. కాలేజ్ ఏమో సరిగ్గా ఉండదు. ఇంకా చెప్పాలంటే ఇల్లీగల్గా వీళ్ళు నడుపుతున్నారు కాలేజ్ని. అక్కడ ఉందని కూడా మా కోర్స్ ఉందని కూడా అక్కడ ఉన్న పక్క అపార్ట్మెంట్స్ కూడా తెలియదు మేము ఉన్నామని వాళ్ళు. మా డిమాండ్ ఏంటంటే వీళ్ళు ఇల్లీగల్గా చేసినందుకు వేరే కాలేజ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. మా సర్టిఫికేట్స్ ఇప్పించి వేరే కాలేజ్కి ప్రతి ఒక్కరికి ఆ కాలేజ్లో ఉన్నారు. కలెక్టర్ గారికి కూడా మేము అదే చెప్పాము. అది ఫేక్ అని ప్రూవ్ అయితే మీకు మేము ట్రాన్స్ఫర్ చేస్తామని కలెక్టర్ గారు కూడా చెప్పారు మాతోటి. పనిచేసే ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులను నిరోధించాల్సిన అవసరం ఉందని అవగాహన సదస్సులో పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. సరస్వతి పార్క్ సమీపంలోని కేంద్ర ప్రభుత్వ ఫైనాన్స్ సర్వీసెస్ కార్యాలయంలో డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ నెల 9వ తేదీ నుంచి 13వ వరకు జరిగే అవగాహన కార్యక్రమాల్లో పనిచేసే ప్రదేశాల్లో వర్కింగ్ ఉమెన్స్ ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తామని గౌరవ అధ్యక్షులు జస్టిస్ కృష్ణగోపాల్ ద్వివేది తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే మహిళలకు లైంగిక వేధింపుల నిరోధానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏ సంస్థలోనైనా 10 మంది మహిళలు పనిచేస్తుంటే వారి హక్కుల పట్ల ఈ ట్రిబ్యునల్ అవగాహన సదస్సు నిర్వహిస్తుందని చెప్పారు. లైంగిక వేధింపులకు గురైన బాధితులు ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని ప్రముఖ సీనియర్ న్యాయవాది జి లక్ష్మీ రాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు అనురాధ, గీతావరలక్ష్మి, రిజిస్టర్ పిసి థోమస్ తదితరులు పాల్గొన్నారు. As per direction of Honorable Supreme Court, we have organized this workshop. In Visakhapatnam case, Honorable High Court have directed to us to organize the workshop, this type of workshop, to aware the staffs, publics, litigants, advocates regarding harassment on workplace. So we have organized this seminar, and myself, respected registrar, respected senior advocate Srimati Lakshmi Rambabu, Srimati Triveni, Srimati क्या नाम है आपका? श्री मिस हाँ, have in details given their views about on this subject. I'm Lakshmi Rambabu, senior advocate Visakhapatnam. Oh yes. ఈవేళ లక్ష్మీ రాంబాబు, సీనియర్ అడ్వకేట్ విశాఖపట్నం. ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము ఒక సెమినార్ కండక్ట్ చేయమన్నారు. అంటే అవేర్నెస్ కోసం ఈ సెక్సువల్ పోస్ట్ యాక్ట్ అని, అంటే సెక్సువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ ఉమెన్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో
వాళ్ళకి అటువంటివి జరగకుండా ఉండాలి అంటే ఫస్ట్ అవేర్నెస్ ఉండాలి. అందుకని ఈ అవేర్నెస్ అనేది అన్ని చోట్ల మొత్తం గవర్నమెంట్ ఆఫీసెస్లోనూ, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లోనూ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీల్లోనూ ఎక్కడైతే ఒక 10 మంది ఉమెన్ వర్కర్స్ వర్క్ చేస్తున్నారో ఆ ఏరియా, ఆ ప్లేస్ ప్రతి చోట కూడా ఈ విధంగా ఈ వీక్లో కండక్ట్ చేయమన్నారు అవేర్నెస్ ప్రోగ్రామ్. అంటే ఈ పోస్ట్ యాక్ట్ ప్రకారం మామూలుగా ప్రతి చోట కూడా ఒక ఐసీసీ కమిటీ అని ఉంటుంది. అంటే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అని ఒకటి కాన్స్టిట్యూట్ చేయాలి, పెట్టి ఏ వర్కర్కైనా, ఏ మహిళా ఉద్యోగికైనా కనుక ఏదైనా ఆమె కనుక హెరాస్మెంట్ చేసినట్టు ఎవరైనా ఆమెను కనుక జీవితానికి పనికొచ్చేది కేవలం యజ్ఞం మాత్రమేనని ఆధ్యాత్మిక ఆచార్యులు త్రిదండి చిన్నజీఆర్ స్వామీజీ అన్నారు. విశాఖలో జరుగుతున్న గీతా జయంతి వేడుకల్లో ఆరాధన అనంతరం అనుగ్రహ భాషణం చేశారు. ప్రతి వస్తువు, జంతువుకి దాని స్వాభావిక ధర్మం ఉంటుందని, దాన్ని మనకు అనుకూలంగా భావించడం వల్ల వాటి వాస్తవ స్వభావం మారదన్నారు. మన ఆలోచనలను సన్మార్గంలో పెట్టుకుని ఆచరణలో పెట్టడం ద్వారా ప్రతికూల పరిస్థితులను సైతం నెగ్గుకు రాగలమన్నారు. ఆ ప్రేమ పొంగును తట్టుకోలేక నువ్వు ఈ ఛార్జ్ చేసేటి ఆ పూజా స్థానంలో నువ్వు ఒక క్షణకాలం గడపగలిగినా దట్ ఈస్ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ యూ కెన్ గెట్. ప్రేమతో ఆ ప్రేమ నీలో కలగడానికే నువ్వు తాత్పర్యాలు వింటావు, పాటలు పాడతావు, జపాలు చేస్తావు, ధ్యానం చేస్తావు, మంత్రాలు చదువు. మీకు మేము కొన్ని క్లూస్ ఇస్తాం. 24 hours మీరు ఎట్లా చేయొచ్చండి. మీరు ఇవ్వాల్సిన ఫీజు దాన్ని నిత్యము అభ్యాసం చేయాలి. ఎంతమంది చేద్దాం? దట్స్ కూల్. నిత్యం మీరు అభ్యాసం చేస్తే చాలు. అది ఎట్లానో మేము మీకు ఇప్పుడు కొన్ని పద్ధతులని మీకు తెలిసినవి ఇదే కొత్తది కాదు, కానీ ఆలోచించడం అనేది మాత్రమే మేము మీకు చెప్పేది. ఓకే, అంటే మనం చేసే ఆలోచనలో తేడా ఉండాలి. అందుకోసం నేను అడుగుతున్నాను మీ ప్రశ్న. ఇప్పుడు ఇంకో ప్రశ్న ఇస్తా. దేవుడు ఎక్కడ ఉండడు? మీలో ఉన్నాడా లేడా? లేడనుకుంటే నలుగురు పక్క వాళ్ళు మోసెడతారు. మోసి అర్థం లేదంటే దేవుడు ఉన్నాడని అర్థం. ఉన్నట్టు మీరు రికగ్నైజ్ చేసినా చెయ్యకపోయినా లోకంలో ఒక సూక్తి ఉందండి, యద్భావం తద్భవతి అంటుంటారు కదండి. నమ్ముతారు కదండి? యద్భావం తద్భవతి. ఎంత గొప్ప సూక్తి అండి. యద్భావం తద్భవతి అంటే నేను దీని చూసి స్టాండ్ కాదు, ఇది ఒక చెట్టు అనుకుంటాను. అయిపోతుందా? ముస్లిం వధూవరుల పరిచయ వేదికకు విశేషమైన స్పందన లభిస్తుందని ముస్లిం వెల్ఫేర్ సొసైటీ నాయకులు హైదర్ అలీ సింకా తెలిపారు. దొండపర్తిలోని సింకా గ్రాండ్ లో మీడియాతో మాట్లాడారు. ఒక్క విశాఖ నుండే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు తరలివచ్చి పరిచయాలు పెంచుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సొసైటీ నాయకులు పాల్గొన్నారు. ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ద్వారా విశాఖపట్నం ద్వారా ఇవాళ 8వ పెళ్లి సంబంధాల గురించి పొట్ల సింకా గ్రాండ్లే మా కమిటీ వాళ్ళందరూ కలిసి ఈరోజు సుమారు ఒక 250 మంది జంటలు వచ్చారండి. ఆ 200 జంటలకి తల్లిదండ్రులు కూడా వచ్చారు. మా కమిటీ వారు అందరూ కలిసి వాళ్ళందరికీ ప్రతి టేబుల్ అరేంజ్ చేసి ప్రతి టేబుల్కి నలుగురు కూర్చోబెట్టి
వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడించి ఇవాళ సుమారుగా ఇవాళ ఒక 50 పెళ్లి సంబంధాలు సెట్ అయి చేసినట్టుగా సమాచారం అండి. ఏమన్నా సరే సాయంత్రం లోపు అన్నీ మాకు తెలుస్తాయి. ఈరోజు ముస్లిం సోదరులు అందరూ కలిసి ఇలాంటి ప్రోగ్రాము, ఇది ఎన్నో ప్రోగ్రాం, ఇలాంటి ప్రోగ్రాలు మేము ఇప్పుడు చేస్తూనే ఉన్నాం. ఇంకా ఏమైనా చేయాలన్నా మాకు మీ పబ్లిక్ మాకు ఇవన్నీ చెప్తే మేము తప్పకుండా చేస్తాం. అలాగే మేము సుంటీలు వెల్ఫేర్ సొసైటీ నుంచి మేము ఈ ప్రోగ్రాము ఇది 8వసారి మేము ఈ ప్రోగ్రాం నిర్వహించడం అవుతుంది. అయితే ఇదే కాదు, ఈ ప్రోగ్రామే కాదు, పేద పిల్లల సుల్తీలని సంవత్సరానికి 300 మంది పిల్లలకి ఎలాగ మేము సుల్తీల ప్రోగ్రాం చేస్తున్నాం. అలాగే ఎడ్యుకేషన్గా చూస్తే ఫస్ట్ స్టాండర్డ్ నుండి 10th స్టాండర్డ్ వరకు మేము వాళ్ళకి ఫ్రీ బుక్స్, టెక్స్ట్ బుక్ కాదు, నోట్ బుక్స్ మేము అందజేస్తున్నాం వాళ్ళకి. ఇలాంటి ప్రోగ్రాములు మాకు జరిపించడానికి మా సింకా గారు మాకు ఎంతో సహాయకారాలు చేస్తున్నారు. వాళ్ళకి మేము మా కమిటీ తరఫున, మా చైర్మన్ గారు ఆయన, మా కమిటీ తరఫున ఆయనకి ఉచితంగా ఇస్తున్నారు. మాకు ఈ హాల్ అనేది హోటల్లో బుక్స్ అన్నీ కూడా ఉచితంగానే మేము చేస్తున్నాం. వీళ్ళకి ఈ సహకారాలు మా పబ్లిక్, మా కమిటీ తరఫున అందరూ కూడా అధ్యక్షుడిగా చేస్తున్నాను. ఈరోజు ఈ వివాహ పరిచయ వేదిక అనేది ఇప్పటివరకు మేము చేసిన ప్రోగ్రాం అన్నింటిలో ఇది హైలైట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు వచ్చిన ఏలూరు దగ్గర నుండి ఇంతవరకు అప్ టు పార్వతీపురం వరకు ఈరోజు ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. మరి వారి ఈ సౌలభ్యాన్ని వాళ్ళందరూ ఇచ్చేసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తారని మా చైర్మన్ గారిని, అలాగే సహకరించిన వ్యక్తులందరికీ మా తరపున ధన్యవాదాలు తెలియపరుస్తున్నానండి. ఎందుకంటే ఈ సంస్థ ఒక ముఖ్య ఉద్దేశంతో మేము స్టార్ట్ చేయడం జరిగింది. విశాఖ పోర్ట్ ట్రస్ట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ 85వ వార్షికోత్సవ వేడుకలను ఈ నెల 11వ తేదీన నిర్వహిస్తున్నట్టు సొసైటీ అధ్యక్షుడు ముమ్మన శ్రీరామ్మూర్తి తెలిపారు. ప్రెస్ క్లబ్ లో ఇందుకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ప్రస్తుతం తమ సొసైటీ 125 కోట్ల టర్నోవర్ తో నడుస్తుందని చెప్పారు. ఈ నెల 11వ తేదీన పోర్టు పరిపాలన భవనం వద్ద గల సాంబమూర్తి ఆడిటోరియంలో 85వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ వేడుకలకు పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ అంగముత్తు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. గొర్రెల చందు, నేను విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ని. మా యొక్క సొసైటీ ఏర్పడి 85 సంవత్సరాలు అయిన కారణంగా సభ్యులకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో దాదాపుగా ₹1 కోటి ఖర్చు పెట్టి ఈ యొక్క సెలబ్రేషన్స్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుందండి. 1939లో 21 మంది సభ్యులతో ఏర్పడిన ఈ సంఘం ఉద్యోగులు యొక్క భవిష్యత్తు, వాళ్ళ యొక్క ఆర్థిక ప్రయోజనాల కోసం దినదినం ఆ యొక్క లోన్స్ని పెంచుతూ ఈరోజు మొత్తంగా ₹15 లక్షల 10% వడ్డీకే ఇస్తూ వాళ్ళ యొక్క ఆర్థిక సమస్యలను తీరుస్తుంది. అదే కాకుండా ఉద్యోగులు ఎవరైనా మరణించినట్టయితే ఈ ₹15 లక్షల లోను కూడా మాఫీ చేయడం జరుగుతుంది. అలాగే సభ్యులు పిల్లలకి విద్యా ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క సొసైటీ దాదాపు 125 కోట్ల టర్నోవర్తో ముందుకు నడుస్తుంది. ఆ యొక్క సొసైటీలో ఉన్నటువంటి డైరెక్టర్స్ అయినటువంటి మేమందరం కూడా రేపు 11వ తారీఖున జరగబోవు ఈ 85 సంవత్సరాల సెలబ్రేషన్స్కి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడానికి ఇక్కడ రావడం జరిగింది. పోర్టు ఏఓబి అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ బిల్డింగ్లో సాంబమూర్తి ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకి ఈ యొక్క సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి. దీనికి ముఖ్య అతిథిగా మా అంగమూర్తి గారు ఐఏఎస్ ఆఫీసర్, మా విశాఖపట్నం పోర్టు చైర్పర్సన్ అయినటువంటి అంగమూర్తి గారు చీఫ్ గెస్ట్గా వస్తారు. అలాగే మిగిలిన అధికారులు కూడా వస్తారు. స్టేట్ గవర్నమెంట్ డిఆర్ గారు, డిసిఓ గారు కూడా వస్తారు. వీళ్ళందరితో పాటు మా సభ్యులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క 85 ఇయర్స్ సెలబ్రేషన్స్ ఆనందాన్ని పొందుతారు. కాబట్టి మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని కవర్ చేస్తారని పిలవడానికి ఇక్కడ మిమ్మల్ని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. మావోయిస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన బంద్ ప్రశాంతంగా జరిగింది. ములుగు జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏటూరు నాగారం ఏజెన్సీలో పోలీసులు అడవుల్లో కూంబింగ్ ముమ్మరం చేశారు. పలు వాహనాలు, లాడ్జీలను తనిఖీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు నిర్వహించారు. గాజువాక జింక్ మైదానంలో దివ్యాంగుల రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమానికి దుర్గా దేవాలయం చైర్మన్ ఆకుల అప్పలసూరి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. దివ్యాంగులు అన్ని రంగాల్లోనూ ముందుండాలనే లక్ష్యంతోనే క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పోటీల్లో అద్భుతమైన ఆటను ప్రదర్శించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని కోరారు. రాష్ట్రంలోని 10 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాటా శ్రీను, వినోద్ బాలు తదితరులు పాల్గొన్నారు. జాలనకుండా వాళ్ళ చూసి ధైర్యం వస్తుంది అనేది అయితే చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే జాలి కాదు, ధైర్యం. ఎస్, ఇలా ఉండాలి అనేది నిజంగా గొప్పది. ఇంత గొప్ప వ్యక్తులతో మాకు ఇలాగా అసలు ఈ మాట్లాడే అవకాశాలు కల్పించడం కూడా మరి మా చైతన్యకి కానీ వీళ్ళ టీంకి కానీ వీళ్ళందరికీ కానీ మాకు చాలా చాలా సంతోషం వేస్తూ ఇంకా జాగ్రత్తగా కష్టపడి ఈ సందర్భంగా మరి గవర్నమెంట్ కూడా వాళ్ళు ఒక్కసారి మానవత్వంతో ఒక్కసారి గుర్తించండి. వాళ్ళకి మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి ప్లీజ్. రిక్వెస్ట్ గవర్నమెంట్కి మేము చేతులు జోడించి చెప్తున్నాం. వీళ్ళు సంకల్పానికి సిగ్నేచర్ లాంటి వాళ్ళు, ఆత్మస్థైర్యానికి అన్న లాంటి వాళ్ళు. ఎందుకంటే అన్నీ ఉండి కూడా మనం కూడా భయపడే సందర్భాలు ఎన్నో ఉంటాయి, కానీ వీళ్ళు మాత్రం వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని, వాళ్ళ ఆత్మ సంకల్పాన్ని వాళ్ళ క్రీడల ద్వారా, వాళ్ళ వెళ్తున్న విధానం ద్వారా ఈ సమాజానికే ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి క్రీడాకారులకి అందరికీ కూడా పేరు పేరున నా తరపున అలాగే అన్ని ఎన్జిఓస్ తరపున అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ మాకు ఆదర్శం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. క్రికెట్ కంట్రోల్ బోర్డులు అనేక రకాల పోటీలు నిర్వహిస్తున్నాయి. దివ్యాంగులు తక్కువ తెలియలేదు. వాళ్ళకి కూడా సగం గుర్తింపు ఇచ్చి మరింత బాగా వాళ్ళు ఆత్మస్థైర్యం కలిగించి విశ్వాసాన్ని నింపితే వాళ్ళు కూడా సభ్య సమాజానికి అన్ని విధాలుగా ఉపయోగపడతారు. ఈ నిర్వాహకులకి ముఖ్యంగా మా సెక్రటరీ శ్రీనివాస్ గారు వీళ్ళకి చాలా సహకరించారు. ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మున్ముందు శ్రీనివాస్ కూడా మరిన్ని ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎలాగా ఏసీఎంకి సంబంధించి ఇక్కడ పల్లా శ్రీను గారు ఉన్నారు. ఆయనతో ఎలాగా స్టేట్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయన్ని ఒకసారి ఈ మొత్తం దివ్యాంగుల అసోసియేషన్ అందరినీ ఈ చైతన్యంతో పాటు ముందుకు వెళ్ళి వాళ్ళందరికీ ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఆయన దాన్ని పరిశీలించి దీని మీద కూడా ఒక చర్య తీసుకోవడం అయితే జరుగుతుంది. కావున ఈ గాజువాకలో నిర్వహించడం చాలా ఆనందకరమైన విషయం. కాబట్టి వీళ్ళందరికీ తగిన సహకారాలు అందించాలని కోరుకుంటూ గాజువాక 71వ వార్డులోని దుర్గాదేవి ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల అప్పలసూరి నేతలకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీ ఇచ్చిన గాజువాక ప్రజలకు తాను రుణపడి ఉంటానని పల్లా శ్రీనివాసరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సభలో మళ్ళీ అది నిర్ణయిస్తారనమాట. అయితే దీంట్లో చైర్మన్ అయినటువంటి ఈ సభా సంఘానికి చైర్మన్ అయినటువంటి హౌస్ కమిటీకి చైర్మన్ అయినటువంటి జ్యోతిల్ నెహ్రూ గారు, అలాగే అందులో సభ్యులుగా నేను, వెలగపూడి రామకృష్ణ గారు, తర్వాత సుబ్బరాజు గారు, దాట్ల సుబ్బరాజు గారు, అలాగే బొబ్బిలి ఎమ్మెల్యే గారు అయినటువంటి బేబీ నాయన్ గారు, తర్వాత గౌతు శిరీష గారు, బొండ ఉమా గారు, వీళ్ళందరూ కూడా సభ్యులు అనమాట. వీళ్ళందరూ కూడా రేపు వస్తారు చైర్మన్తో పాటు. మేము 10 గంటలకల్లా దసపల్లి నుంచి 9:30 దసపల్లిలో మొదలై 10 గంటలకి నేరుగా విశాఖ డైరీ ప్లాంట్కి వెళ్ళి అక్కడ వాళ్ళు వచ్చినటువంటి కంప్లైంట్స్ మీద కొంచెం ఎంక్వైరీగా చేసుకొని పరిశీలించి అక్కడి నుంచి మళ్ళీ 3 గంటలకు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అధికారులతో రివ్యూ చేయడం జరుగుతుందండి. మాతో పాటు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు వస్తారు, తహసీల్దార్ గారు, అదే అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీ అయినటువంటి రాజ్ కుమార్ గారు వస్తారండి. అలాగే ముఖ్యంగా అసెంబ్లీకి సంబంధించినటువంటి అధికారులు వస్తారు. రాష్ట్రం బాగుండాలని, ఈ దుర్గానగర్ కాలనీ వాసులందరూ కూడా అమ్మవారి ఆశీస్సులతో బాగుండాలని ఇక్కడికి వచ్చిన సెటిల్ అయినప్పటి నుంచి కూడా అన్న ఎప్పుడు మాట్లాడినా వాళ్ళ పేద ప్రజల తరఫున తపన కనపడుతూ ఉంటుంది. అప్పలసూరానికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి అమ్మవారి ఆశీస్సులు ఇప్పించేందుకు మా అన్నకి, ఆలయ కమిటీకి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పేదలందరికీ కూడా ఒక ఉన్నతమైన జీవితం ఇవ్వాలని ముందుకెళ్తా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వారిద్దరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని. అందుచేత ఈ గాజువాక అనే కుటుంబాన్ని నీది
ఈ కుటుంబానికి పెద్ద అన్నవా నీవే కాబట్టి కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా నీ దగ్గర తప్ప మేము ఇంకెక్కడికి రాలేము. అది మాత్రం పెద్ద అన్నగా నువ్వు మాత్రం మమ్మల్ని వాదార్చి తీర్చిదిద్ది నువ్వు పెద్ద కుటుంబంలో పెద్దవాడుగా మా అందరికీ ప్రజలకు సాయం ఉండి మా ఆంధ్రప్రదేశ్లో ఒక గాజువాక అనేది ఒక ప్రత్యేక గుర్తింపుగా ఉండాలనేది మేము మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈ హిందూ సాంప్రదాయాన్ని ఇంకా 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 బాగా చేయాలని కోరుకుంటూ ప్రజలు సహాయ సహకారాలు అందిస్తే ఇంకా బాగా చేస్తామని ఈ సభాపూర్వకంగా తెలియదు. హెడ్లైన్స్ మరోసారి. విశాఖ డైరీ అవకతవకలపై ఆడిట్ జరగాల్సి ఉంది. శాసనసభ సంఘం అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, సభ్యులు పల్లా శ్రీనివాసరావులు వెల్లడి. విశాఖ పోర్టులోని కంటైనర్ టెర్మినల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన మంత్రి నాదెండ్ల. 483 మెట్రిక్ టన్నుల పీడీఎస్ గుర్తించి సీజ్ చేసిన అధికారులు. ఎస్సీ వర్గీకరణపై పార్లమెంట్లో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. మాజీ ఎంపీ హర్షకుమార్. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని శ్రీవారిని వేడుకున్నా. తిరుమలలో మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. నమస్తే.